హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, మీకైతే అద్దరిపోయే హౌస్ అయితే ప్రజెంట్ నేనైతే చూపిస్తున్నాను అనంతపురంలో అనమాట. ఫ్రంట్ సైడే మనకు 30 ఫీట్ రోడ్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి. అలానే ఇక్కడ చాలా హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇంకా 2 హౌసెస్ అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ సైడ్కి కూడా చాలా హౌసెస్ ఉన్నాయి. మరి లేట్ చేయకుండా ఇక్కడ హౌసెస్ అయితే చూద్దాం. మరి ఇలానే ఈస్ట్ ఫేస్లో మనకు 10 హౌసెస్ వరకు ఉంటాయి. వెస్ట్లో కూడా 10 హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ ఈస్ట్ ఫేస్ అన్నీ వచ్చేసరికి 3.75 సెంట్స్లో హౌస్ అయితే కట్టించారు. అలానే వెస్ట్ ఫేస్ వచ్చేసరికి 2.75 సెంట్స్లో హౌస్ అయితే కట్టించారండి. చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తారు. అలానే ఎలివేషన్ చూడండి ఎంత బాగుంది, మంచి ఎలివేషన్ కూడా ఉంది. ర్యాంప్ కూడా చాలా హైట్లో ఉందండి, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలానే రోడ్ కూడా 30 ఫీట్ రోడ్డు. ఇంకా గేట్ కూడా చూడండి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ ఏరియా అనమాట. టైల్స్ కానీ చాలా మంచి క్లాస్గా ఉన్నాయి. ఇక్కడ వాష్రూమ్ అయితే ఉంటుంది, కామన్ వాష్రూమ్. అలానే స్టెప్స్ కూడా ఇచ్చారు. ఇవంతా మార్బల్స్ ఇచ్చారు, టైల్స్ అయితే కదండి. ఈ విధంగా క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా. బోరు సంపు అంతా అయితే ఉంటుంది. ట్యాప్ కనెక్షన్ అన్నీ అయిపోయినాయి అనమాట. వైరింగ్ కూడా అయిపోయింది. రెడీ టు మూవ్ హౌస్. చాలా బాగుంది, మంచి స్పేషియస్గా అయితే ఉందండి. హౌస్కి మధ్యలో వాల్ కూడా ఇచ్చారు ఈ విధంగా. అలానే ఇవి టైల్స్ అండి, పార్కింగ్ టైల్స్ ఎంత క్లాస్గా ఉన్నాయి. అలానే ఇక్కడ వాల్ టైల్స్ చూడండి, ఇవి గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉంటాయి అనమాట. చూడండి, మంచి కలర్ కాంబినేషన్, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. అలానే ఇక్కడ హౌస్ చుట్టూ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకు వాషింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే, ప్రతిదీ బాగా మెయింటైన్ చేశారు. అలానే ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది, కామన్ వాష్రూమ్. చూద్దాం మరి. ఇక్కడ వచ్చేసరికి స్టోరేజ్కి ఏమన్నా మెయింటైన్ చేసుకోవడానికి మంచిగా అరేంజ్ చేశారు. హౌస్ చుట్టూ స్పేస్ ఉందండి. ఇది కామన్ వాష్రూమ్. చూడండి, డోర్కి సంబంధించి హ్యాండిల్స్ కూడా బాగా మంచి ప్రీమియంగానే ఉన్నాయి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. టైల్స్ కూడా చూడండి, బాగా గమనించినారంటే మంచి క్లాసీ కలర్ లో ఫుల్ కవర్ చేశారనమాట. ఇది స్పేస్ కూడా బాగుంది. కామన్ వాష్రూమ్ ఓకే, చాలా బాగుంది. ఈ విధంగా మంచి ప్రీమియం వే మెయింటైన్ చేస్తారు. ఇది చూడొచ్చు, ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సేఫ్టీకి గ్రిల్ అంతా ఏర్పాటు చేసినారు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. విడ్త్ అయితే మీరు చూడొచ్చు, మంచి విడ్త్ కూడా ఉంది. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి. అలానే కింద మార్బల్స్ ఇవి కూడా. దీనికి సంబంధించి స్టిక్కర్ కూడా ఉంది, రేడియం స్టిక్కర్. ఇక్కడ మీరు చూడొచ్చు, విధంగా డిఫరెంట్గా అయితే ఉంటాయన్నమాట. ఇంకా అలానే ఒకసారి డోర్ చూద్దాం మరి. మెయిన్ డోర్ అండి, ఇది టేక్ డోర్. చాలా మంచి క్వాలిటీగా ఉంటుంది, హెవీ క్వాలిటీ అండి. టేక్ డోర్ అనమాట. మంచి డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫినిషింగ్ అండి, చాలా బెస్ట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. టోటల్గా ఇంటి ఎంట్రన్స్ అయితే డోర్ ఈ విధంగా ఉంటుంది. చాలా క్లాస్గా ఉంది. ఈ విధంగా మంచి ప్రీమియం వే మెయింటైన్ చేస్తారు. చూడండి, హ్యాండిల్ కూడా చాలా బాగుంది అనమాట. మనమైతే అనంతపురంలోని ఆదిలక్ష్మి అండ్ శంకరెడ్డి కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాము. ఇక్కడ హౌసెస్ అయితే చాలా మంచివి అయితే కట్టిస్తున్నారండి. ఈ హౌస్ అయితే 3.75 సెంట్స్ లో కట్టించారు. హాల్ అయితే చాలా స్పేస్ ఉందండి. టీవీ యూనిట్, ఇంటీరియర్, పిఓపి మొత్తం చేపించారనమాట. చూడండి స్పేస్ ఎంత ఉందో. హాల్ చాలా స్పేస్ ఉంది. ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి, నిజంగా మంచిగా ఫిదే అయితే అయిపోతారు. ఓకే, ఈ హౌస్ వచ్చేసరికి శంకరెడ్డి సార్ వాళ్ళు అనమాట కట్టించింది. చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఇది కింద అయితే చూడొచ్చు, రాజస్థాన్ మార్బల్స్ అండి ఇవంతా. సార్ వాళ్ళవి ఏ హౌస్ తీసుకున్నా కూడా రాజస్థాన్ మార్బల్సే ప్రిఫర్ చేస్తారనమాట. బెస్ట్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి విండోస్ చూడండి, బ్యాక్ సైడ్ అంతా గ్రిల్ అంతా ఉంది. అలానే టోటల్ ప్రొవైడ్ చేసినారు. ఇక్కడైతే మీరు పైన పిఓపి చూడండి, కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఫ్యాన్స్ బిగించుకోవచ్చు అనమాట 2 సైడ్స్. ఇది వచ్చేసి జూమ్, అది చాలా డిఫరెంట్గా ఉంది. విధంగా మంచి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారు. సొంత ఇంటిని కట్టించినట్టు కట్టిస్తారండి. టోటల్ గా ఇంకా చూస్తున్నారు కదా, హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. అలానే టీవీ బ్యాక్ సైడ్ 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. 2 బెడ్రూమ్స్ లోనూ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలానే ఇక్కడ కిచెన్, పూజా రూమ్ 2 అయితే ఉంటాయి. ఫస్ట్ టీవీ యూనిట్ విషయానికి వచ్చేసరికి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. అలానే ఇక్కడ గ్లాస్ ప్రొఫైల్ కూడా ఏర్పాటు చేసినారు. ప్రొఫైల్ లైటింగ్ అంతా ఉందండి, చాలా బాగుంది. చూడండి ఎంత క్లాస్గా ఉంది, ఎక్కడే కానీ డ్యామేజ్ లేకుండా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ లాఫ్టర్స్ అంతా మీరు గమనించవచ్చు, ఈ విధంగా ఉందన్నమాట. గోల్డెన్ కలర్ లో ఎక్సలెంట్ కనిపిస్తుంది. చూడండి, మంచి డిజైన్. టీవీ నెట్ కూడా వైట్ కలర్ లైటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రొఫైల్ లైటింగ్ అంతా సెట్ చేసినారు. ఈ గ్లాస్కి వచ్చేసరికి డిజైన్ అట్లుంది. ఇంకా అలానే లోపలంతా ఇంటీరియరే, టోటల్గా ఇంటీరియర్ అనమాట. చాలా బాగుంది కదా, మంచి కలర్ కాంబినేషన్ టీవీ నెట్. అలానే ఇది వచ్చేసరికి చూడండి, 1 సైడ్ అంతా ఫుల్ కవర్ చేసేసారు. ఇది వచ్చేసి డైనింగ్ సెట్ అలా పెట్టుకోవడానికి ఇచ్చారు. ఈ విధమైన హౌస్ మీరు ఎక్కడైతే చూస్తుంటారు. ఇవంతా గ్లాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మంచి క్వాలిటీగా ఉన్నాయండి. లోపలంతా సెల్ఫ్లు.
చూడండి ఎంత క్లాస్ గా ఉంది హౌస్. అలానే ఇక్కడంతా టైల్స్ అండి, గ్లాస్ ఫినిషింగ్ వస్తాయి. టైల్స్ అయితే చాలా బాగున్నాయి, మంచి క్లాస్ గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. అలానే ఇక్కడ హ్యాండిల్స్ కూడా మీరు చూడొచ్చు, చాలా మంచి ప్రీమియం వే మెయింటైన్ చేశారు. లోపలంతా సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది. డైనింగ్ సెట్ పెట్టుకోవడానికి అంతా మంచిగా అయితే అరేంజ్ చేసినారండి. చాలా బాగుంది కదా, మంచి కలర్ కాంబినేషన్. హాల్ అయితే నిజంగా చాలా పెద్దగా ఉంది. ఈ విధంగా ప్రతిదీ మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తారు సంగారెడ్డి సార్. ఒకసారి అయితే విజిట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. హౌస్ తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా. మనమైతే డైనింగ్ ఏరియాలోనే హ్యాండ్ వాష్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి మిర్రర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. అలానే ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బేసిన్ కూడా మీరు చూడొచ్చు. ప్రతిదీ మంచి ప్రీమియం మెయింటైన్ చేస్తారు. అలానే ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ అయితే మీరు చూడొచ్చు అండి. ఇక్కడ మీరు లైటింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. చూడండి కలర్స్ కూడా కొన్ని కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వామ్ కలర్, వైట్ కలర్, ఈ విధంగా కలర్స్ చూడండి. ఇది అనమాట టోటల్ గా 3-4 కలర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది ఈ విధంగా. ఓకే, ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. కంపల్సరీ ఒకసారి అయితే విజిట్ చేయండి. ఫస్ట్ అయితే పూజా రూమ్ చూడొచ్చు. ఇక్కడ మంచి స్పేషియస్ ఇచ్చారు. అలానే ఇక్కడ అంతా రాజస్థాన్ మార్బల్స్ అండి. ఇంటీరియర్ కూడా చేశారు. పైన కూడా చూడండి రాజస్థాన్ మార్బల్ అనమాట. టోటల్ గా పూజా సామాగ్రి పెట్టుకోవడానికి కూడా ఇంటీరియర్ మొత్తం చేశారు. ఇంకా క్లాస్ కలర్ అయితే ఉందండి. పూజ గదిలో పూజా సామాగ్రి అట్లా పెట్టుకోవడానికి మంచిగా అరేంజ్ చేసినారు. ఫస్ట్ అయితే స్పేస్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ కిచెన్ అనమాట ఇదంతా. టోటల్ గా కలర్ కాంబినేషన్ అయితే ఎంత క్లాస్ గా ఉంది కదా, చాలా బాగుంది. ఇంకా పైన అంతా టీవీస్ అంతా సెట్ చేసినారు. ఎంత డిఫరెంట్ గా ఉంది కదా హౌస్, చాలా బాగుంది. కిచెన్ లో హ్యాండ్ వాష్ పక్కన ఇక్కడ టైల్స్ అయితే మీరు చూడొచ్చు, గ్లాసీ ఫినిషింగ్ అయితే వస్తాయి. చాలా క్లాస్ గా ఉందండి. వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో టైల్స్ మంచి క్లాస్ గా ఉన్నాయి. టోటల్ గా ఈ విధంగా ఫుల్ కవర్ చేశారు ఇంటీరియర్. పుష్ టు ఓపెన్ డోర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ గ్లాస్ ప్రొఫైల్స్ అయితే చాలా మంచి క్లాస్ గా కనిపిస్తున్నాయి. టోటల్ గా కిచెన్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. బాగుందండి, ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది. టోటల్ గా 2 బెడ్రూమ్స్, 2 బెడ్రూమ్స్ లోను అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పిఓపి చూడొచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పుకోవచ్చు అండి. చాలా చాలా గ్రాండ్ గా అయితే ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, మంచి స్పేస్ కూడా ఉంది. అలానే ఇక్కడ బెడ్ ల్యాంప్ కూడా అరేంజ్ చేసినారు. కింగ్ సైజ్ కార్డ్ కూడా వేసుకోవచ్చు అండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ వన్ సైడ్ అంతా ఫుల్ కవర్ చేశారు ఇంటీరియర్. స్లైడింగ్ డోర్స్ అండి. పైన పిఓపి అయితే నిజంగా చాలా బాగుంది. చూడండి ఎంత క్లాస్ గా ఉంది. అలానే ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయండి వెంటిలేషన్ కోసం. ఇంకా ఇక్కడ వన్ సైడ్ అంతా ఫుల్ కవర్ చేశారు. స్లైడింగ్ డోర్స్ మంచి క్లాసీ కలర్ లో ప్రతిదీ మంచిగా ప్లాన్ చేశారండి. ఈ విధంగా స్పేస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది టైల్స్ అయితే నిజంగా చాలా క్లాస్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు 100%. ఇక్కడ షవర్ కూడా చూడొచ్చు, ఎంత బాగుంది చూడండి. మంచి ప్రీమియం వే మెయింటైన్ చేశారు. ఇక్కడ ట్యాప్స్, అలానే బేసిన్. ఓకే, ఇక్కడ డిజైన్ కూడా చూడండి ఎంత క్లాస్ ఉంది కదా. టోటల్ గా వాష్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగిందండి. లైట్స్ కూడా మంచి ప్రీమియం వే మెయింటైన్ చేశారు. చూడొచ్చు, మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ అన్ని మంచి క్వాలిటీవే ఉంటాయి. స్పేస్ కూడా బాగుందండి అటాచ్డ్ వాష్రూమ్ లో. ఇంకా టోటల్ గా ఈ విధంగా ఉంది. ఇంకొక బెడ్రూమ్ చూద్దాం మరి. హౌస్ చూడండి ఎంత స్పేస్ ఉంది అసలు. అక్కడ ఒక బెడ్రూమ్ చూసినాం, ఇంకొకటి ఇక్కడ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అట్లా యూజ్ చేసుకోవచ్చు. చూడండి అసలు ఎంత బాగుంది కదా ఎమోజీ. పిఓపి కూడా చాలా క్లాస్ గా ఉంది. ఇవి కూడా మనకు స్లైడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వన్ సైడ్ అంతా చూడండి ఫుల్ కవర్ చేశారు ఇంటీరియర్ పైన అంతా, చాలా బాగుంది. ఇంకా దీని బ్యాక్ సైడ్ మనకు వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇది చిన్నపిల్లలకండి బెడ్రూమ్. ఓకే, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ విధంగా స్పేస్ కూడా ఉంది. పైన ఎమోజీ అయితే చాలా బాగుందండి. చిన్నపిల్లలు మంచిగా అట్రాక్ట్ అయిపోతారు, అంత బాగుంది కదా. స్మైలీ ఎమోజీ చాలా క్లాస్గా ఉంది. ఈ విధంగా డిఫరెంట్ గా మెయింటైన్ చేస్తారండి. ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయండి. మంచి స్పేషియస్ గా బెడ్రూమ్స్, వాష్రూమ్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ కూడా బెడ్ ల్యాంప్ అయితే ఉంది. ఇక మెయిన్ ఇక్కడ ఇంటీరియర్ అయితే చాలా బాగా చేశారు. స్లైడింగ్ డోర్స్ చాలా బాగుందండి. మంచి డిఫరెంట్ గా డిజైన్ అయితే సెట్ చేసినారు. పైన ఎమోజీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. సేమ్ ఇంకా షవర్, లైట్ అన్ని సేమ్ అండి. ఇది కూడా వెస్టర్న్ టాయిలెట్. ఇంకా దీనికి సంబంధించి డోర్స్ అయితే ఇట్లా ఉంటాయి. అలానే ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కోసం కొంచెం ఈ విధంగా అరేంజ్ చేసినారు స్పేస్ కూడా. ఇంకా ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయండి. టోటల్ గా చెప్పుకుంటే చాలా బాగుంది హౌస్. 3.75 సెంట్స్ లో కట్టించిన ఈస్ట్ ఫేస్ అండి. పిఓపి ఇంటీరియర్ మొత్తం చేపించినారు. ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది. స్పేషియస్ గా ప్రతి ఒక్కటి ఉన్నాయి.
చాలా మంచిగా మెయింటైన్ చేశారు. ఈ హౌస్ అయితే ఈస్ట్ ఫేస్ అండి. కార్ పార్కింగ్ అంతా ఉంటుంది. బెస్ట్ క్వాలిటీగా మెయింటైన్ చేశారు. అడ్రస్ అయితే మన అనంతపురంలో అండి, కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లో. వచ్చేసరికి వెస్ట్ ఫేస్లో ఉన్న హౌసెస్ 10 హౌసెస్ అయితే వెస్ట్ ఉన్నాయి, 10 హౌసెస్ అయితే ఈస్ట్ ఉన్నాయి. ఇందాకైతే మీరు చూసింది ఈస్ట్ ఫేస్, ఇవి వచ్చేసరికి వెస్ట్ ఫేస్ అనమాట. ఇవి వచ్చేసి 65 lakhs స్లైడ్లీ నెగోషియబుల్ చేస్తారు. 2.75 cents లో కట్టించారండి. ఇవన్నీ టోటల్గా వెస్ట్ ఫేస్. ఇంకా ఈ లైన్ ఇక్కడ 5 houses తర్వాత ఇక్కడ మరీ కట్టిస్తారు. ప్రెసెంట్ అయితే ఈ 5 houses ఉన్నాయి. ఇదే లైన్ లో మీరు ఎక్కడైతే చూడొచ్చు హౌసెస్ అయితే కట్టిస్తున్నారు. అవి వేరే వాళ్ళం అనమాట హౌసెస్. ప్రీమియం హౌసెస్ కోసం తక్కువ బడ్జెట్ లో ఎదురు చూస్తుంటే ఒకసారి అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీడియేటర్స్ అయితే ఎవరు లేరు, డైరెక్ట్ గా ఓనర్సే. 30x54 మెజర్మెంట్స్. చాలా బాగుంది. ఈస్ట్ ఫేస్ ఫ్రంట్ సైడ్ కూడా మనకు 30 అడుగుల రోడ్ అయితే ఉంది. 20 houses అయితే టోటల్ గా ఇక్కడ ఉన్నాయి. ప్రతి హౌస్ చాలా మంచిగా అయితే కట్టిస్తున్నారు. అలానే 10 houses ఈస్ట్ ఫేస్, 10 houses వెస్ట్ ఫేస్ ఉన్నాయి. వెస్ట్ ఫేస్ అయితే 2.75 cents అయితే ఉంటుంది. అదే ఈస్ట్ ఫేస్ అయితే 3.75 cents అయితే ఉంటుంది. ఒకసారి అయితే ఇలాంటి మంచి హౌసెస్ కోసం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. 79 lakhs అండి. స్లైడ్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఈస్ట్ ఫేస్ 3.75 cents లో అయితే ఈ విధమైన ప్రైస్ అయితే ఉంటుంది. అదే వెస్ట్ ఫేస్ 2.75 లో అయితే 65 lakhs అండి. స్లైడ్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అయితే 79 lakhs స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి. కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో నరగమ్మ గుడి దాటంగానే బాలాజీ విల్లాస్ కి ఆనుకొని నియర్ లో అనమాట ఈ హౌసెస్ అయితే ఉంటాయి. అన్ని ప్రీమియం వే మెయింటైన్ చేస్తారు. లేట్ చేయకుండా కనిపిస్తున్న కాల్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.